ప్రేమించుకొని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న రవి, నందిని ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. రవికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. నందినికి అడ్వెంచర్స్ అంటే. అనుకోకుండా వాళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆమె రాక వారి జీవితంలో ఎలాంటి తుఫానుని సృష్టించింది. రవి, నందిని ప్రాణాలతో బయటపడ్డారా? అసలు వారికి ఏమైంది? ఎన్నో రోజుల తర్వాత రవి మరియు నందిని వారి ఊరికి బయలుదేరారు. కానీ వారికి తెలియదు అదే వారి చివరి ప్రయాణం అని. వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సంతోషంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు రవి. వాళ్ళు ఊరికి తొందరగా చేరాలంటే ఒక దట్టమైన అడవి మార్గాన వెళ్ళాలి. రవికి ఆ అడవి గురించి తెలియదు. షార్ట్కట్ అని ఆ అడవి గుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆ అడవిలోకి వెళ్ళిన మనిషి వెళ్ళినట్టే కనుమరుగైపోతుంటే అక్కడ డేంజర్ జోన్ అనే బోర్డు పెట్టారు. అక్కడికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ అడవిలో ఏముంటాయో కూడా ఎవరికీ తెలియదు. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరం వరకు ఏ గ్రామాలు లేవు. ఆ అడవిలో దెయ్యాలు ఉంటాయని, వెళ్ళిన మనిషిని దెయ్యాలు పీక్కు తింటాయని అక్కడి వారు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఊరికి తొందరగా చేరాలంటే ఆ అడవి ఒక్కటే మార్గం. అది ఒక ఘాట్ రోడ్డు. వాళ్ళ కార్ ఆ అడవిలోకి ప్రవేశించింది. విసురుగా గాలి వీయడం మొదలైంది. పగలే రాత్రిని తలపించేలా దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఎత్తైన చెట్లు గాలికి ఊగుతున్నాయి. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంది వాతావరణం. ఆకాశంలో ఉరుములు, మెరుపులు ఒకదాని తర్వాత మరొకటి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. కారు కూడా గాలికి కొట్టుమిట్టాడుతూ వెళ్తుంది. రవి మరియు నందిని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా కార్కి ఎదురుగా ఎవరో నిలబడినట్టు అనిపించేసరికి అందులో ఉన్న రవి ప్రమేయం లేకుండానే కార్ బ్రేక్ పడింది. ఇద్దరూ అదిరిపడ్డారు. భయంతో నందిని గట్టిగా కేకలు పెట్టింది. ఇద్దరికీ భయంతో చెమటలు పట్టాయి. రవి ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఇద్దరు చుట్టూ చూశారు, కానీ ఎవరూ కనిపించలేదు. ఆ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఇద్దరికి గుండె వేగం పెరిగింది. కానీ ఏమీ అయి ఉండదు అనే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. నువ్విక్కడే ఉండు, నేను చూస్తాను అన్నాడు రవి. వద్దు రవి, నాకు భయంగా ఉంది, వణికిపోతుంది నందిని. ఏమి కాదులే, వర్షం వచ్చేలా ఉంది అంతే. చెట్లు చూసావుగా ఎలా ఉన్నాయో. ఏదో అడవి జంతు అయి ఉంటుంది, ధైర్యంగా ఉండు అని చెప్పి కారు దిగాడు. చుట్టూ చూశాడు. ఆ వాతావరణం అతనికే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది. చెట్లు అతని వైపుకు వచ్చి లాక్కుపోయేలా పైనుంచి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. మనుషుల్ని నెట్టి పడేసేలా వేగంగా గాలి వీస్తుంది. లోపల భయంగా ఉన్నా ఎలాగో పైకి ధైర్యం తెచ్చుకొని కారు ముందుకు వచ్చి నిలబడ్డాడు. అకస్మాత్తుగా ఒక నల్లటి ఆకారం గాల్లోకి లేచింది. అది ఊహించని అతను భయంతో అరిచాడు. ఆ దృశ్యం చూడగానే కారులో ఉన్న నందినికి కళ్ళు పెద్దవి అయ్యాయి. షాక్కి గురై బిగుసుకుపోయి చూస్తుంది. ఆమె శ్వాస వేగంగా మారి గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది. ఆ నల్లటి ఆకారం ఒక ఆడదానిలా మారి రవి గొంతు పట్టి పైకి లేపింది. 8 అడుగుల ఎత్తుకి లేచాడు. అతని గొంతు నుండి మాట రావటం లేదు. బలంగా గొంతు దగ్గర చేతులు పట్టి విడిపించుకుంటూ తనని తాను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అతడు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కావడం లేదు. అతని బలం మెల్లిగా సన్నగిల్లుతుంది. ఊపిరాడట్లేదు. అతని కళ్ళు రక్తసిక్తమైపోయేలా ఉన్నాయి. పారిపో నందిని, పారిపో అంటూ సైగ చేస్తున్నాడు. అసలు తను ఎదురుగా ఎవరూ కనిపించడం లేదు. అందుకే కారులో ఉన్న నందినికి ఏమీ అర్థం కావడం లేదు. ఆమెకి భయంతో ఏమి చెయ్యాలో తోచట్లేదు. అలాగే కళ్ళు పెద్దవి చేసి కారులో నుండే అతన్ని చూస్తుంది. గాల్లోకి లేచిన రవి మాత్రమే కనబడుతున్నాడు. పెద్ద పెద్ద విచిత్ర శబ్దాలు వస్తున్నాయి. అవి విన్నవారికి గుండె జారిపోతుందా అన్నట్టు ఉన్నాయి ఆ శబ్దాలు. ఆ అదృశ్య శక్తి నుండి విడిపించుకోవడానికి రవి చాలా ప్రయత్నిస్తున్నాడు. నందిని కొంత తేరుకొని కార్ డోర్ తీసుకొని దిగి రవి రవి అని పిలుస్తూ ఏడుస్తుంది. అతను ఉన్న పరిస్థితి చూసి ఆమె గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. రవి, నిన్ను వదిలి నేను వెళ్ళలేను అంటూ గట్టిగా అరిచింది. ఆ అదృశ్య శక్తి అతన్ని వదిలేసింది. అతను కింద
పడ్డాడు. రవికి బాగా గాయాలయ్యాయి. రక్తం కూడా పోతుంది. నందినికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అయింది. ఆమె శరీరం స్టాచ్యూలా మారిపోయింది. ఆమె గుండె ఆగి ఆగి కొట్టుకోసాగింది. నందిని వెళ్ళిపో, దీనంగా వస్తున్నాయి అతని మాటలు. రవి చూస్తుండగానే ఆ అదృశ్య శక్తి నందినిని అడవిలోకి లాక్కుపోతోంది. నందిని నందిని అరుస్తున్నాడు. అతని అరుపులు హృదయ విదారకంగా ఉండి ఆకాశం నుండి మనసు కూడా కరిగి కొన్ని నీటి బొట్టులు రాల్చి మౌనం వహించింది. వెంటనే తను వెళ్ళిన వైపు పరిగెత్తాడు. నందిని అరుపులు ఎటు నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అతనికి. ఒక్కసారిగా నల్లటి పొగ ఏదో ఆకారంలో ఆమె ముందు కనిపించగానే వెర్రి కేకలు పెట్టి భయంతో వెనక్కి పరుగు పెట్టింది. రవి గొంతు ఇక వినిపించడం లేదు ఆమెకి. తనకి అర్థమైంది ఆ పిశాచి వాళ్ళని చంపేస్తుందని. ఒంట్లో భయం తాలూకు ఆమె మొహం మీద చెమట, ఆమె కళ్ళల్లో కన్నీరు. దేహాన్ని అలసట ఆవహిస్తుంది. ఏడుస్తూ పరుగు పెడుతూనే ఉంది. ఆమె శరీరం తూలుతూ ముందుకెళ్తుంది. హఠాత్తుగా ఏదో కాలికి తగిలి కింద పడింది నందిని. కానీ ఆమెకి ఏమీ కనిపించడం లేదు. భయంతో కింద కూర్చొనే వెనక్కి జరుగుతూ చుట్టూ చూసింది. ఆ అదృశ్య శక్తి మెల్లిమెల్లిగా రూపం సంతరించుకుంది. అది పెద్దగా వికృత శబ్దాలు చేయసాగింది. అది చూసిన నందినికి పైన ప్రాణాలు భయం పోయినట్టుంది. ఆ పిశాచి రూపం తన కండ్ల ముందు ఉండేసరికి గుండె దడ పెరిగింది. అటువంటి భయంకరమైన రూపాన్ని మొదటిసారి చూస్తుంది. ఆ పిశాచి యొక్క వికృత నవ్వు చూసి ప్రకృతి కూడా భయపడేలా ఉంది. ఆ అడవిలోని పక్షులు, జంతువులు దూరంగా పారిపోతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. ఆ పిశాచి మెల్లిమెల్లిగా నందిని మీదకి వస్తూ నందినిలోకి చేరింది. అది తన మీదకి చేరటంతో కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయింది నందిని. రవి కళ్ళు మూతబడుతున్నాయి. తన శక్తినంతా కూడబెట్టుకొని నందినికి ఏమీ కాకూడదు అనుకుని ఊపిరి బలంగా పీల్చుకొని నందినిని వెతుకుతున్నాడు. ఆ పిశాచి అరుపులకి అడవంతా మారుమ్రోగుతుంది. అది వినడానికి కఠోరంగా ఉంది. నందినికి స్పృహ వచ్చింది. నవ్వుతుంది. నవ్వు క్రమేణా వికృతంగా మారుతుంది. ఆ నవ్వు విపరీతంగా ధ్వనిస్తుంది. రవిని వెతకసాగింది. అతను కనిపించకపోయేసరికి వెర్రిగా అరుస్తూ అటు ఇటూ తిరుగుతుంది. గాల్లోకి ఎగిరింది నందిని రూపంలో ఉన్న పిశాచి. రవి కనిపించలేదు. పిచ్చిగా జుట్టు పీక్కుంటూ కళ్ళతోనే వెతుకుతూ రవి జాడ తెలియక ఆవేశం పెరిగిపోయింది. పిశాచి అరుపుకి అక్కడి వాతావరణం చాలా భయంకరంగా మారింది. కొన్ని నిమిషాలు గడిచాయి. నందిని రూపంలో ఉన్న పిశాచి ఆవేశం పెరిగిపోయింది. కళ్ళు ఎర్రగా నిప్పు కణికల్లా మారాయి. ఇప్పుడు ఆమెకి రక్తం కావాలి. కానీ రవి కనిపించలేదు. ఆలోచిస్తుంది. అదే సమయంలో అడవిలో ఒక అడవి పంది కనిపించింది. దానిమీద పిశాచి చూపు పడింది. వెంటనే తన చేతిని చాపి ఆ పందిని పట్టుకుంది. రాక్షసంగా నవ్వుతూ దాన్నే చూస్తుంది. ఆ పంది పీక పట్టుకొని క్రూరంగా నవ్వుతూ పిసకసాగింది. ఆమె పెదవుల మీద నవ్వు, కళ్ళలో ఒకలాంటి ఆవేశం కనబడుతున్నాయి. ఆ పిశాచి పళ్ళు ఆ పంది మెడలో గుచ్చుకున్నాయి. పిశాచి నవ్వులో క్రూరత్వం పెరుగుతూనే ఉంది. ఆమె రక్తదాహానికి పంది బలైంది. చేతుల్లో ఆ పంది మాంసాన్ని పైకి పెట్టి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్నవారికి ఎవరికైనా వెంటనే గుండె ఆగిపోతుంది అనేలా ఉంది. అక్కడ జరుగుతున్న దృశ్యాలు చూస్తుంటే భయానికే భయం పుట్టేలా ఉంది. ఒక్కసారిగా భీకరమైన వర్షం మొదలైంది. వర్షం పెద్దదిగా మారింది. నందిని వికృతి చేష్టలు చేస్తూ ఉరుములు, మెరుపులు భయంకరంగా శబ్దాలు చేయసాగాయి. అకస్మాత్తుగా ఒక పిడుగు చెట్టు మీద పడి చెట్టుని చీల్చపోయి దాని సజీవ దహనం చేసింది. ఆ దృశ్యం ఆ పిశాచికి ఎనలేని పైశాచిక ఆనందాన్ని తెచ్చింది. అడవిలో నిప్పు రాజుకుంది. మరోవైపు వర్షం. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది నందిని. రవి కోసం ఆమె వెతుకుతుంది. అలాగే వెతుకుతూనే ఉంది. కొంత దూరంలో రవి అటువైపుగా వస్తున్నట్టు కనిపించాడు. ఆమెకి ఎక్కడలేని సంతోషం వచ్చింది. అలాగే వర్షంలో తడవసాగింది. నీ రూపంలో ఉన్న పిశాచి రవి వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ చూపు ఎవరి అంతానికి దారి తీస్తుందో. రవికి నందినిని చూడగానే భయం తొగిలిపోయింది. నందిని ఆర్ యు ఆల్ రైట్? నీకేమీ కాలేదుగా? పద, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అంటూ నందిని చేయి పట్టుకున్నాడు.
ఆ పిశాచి కూడా రవి చేయి పెట్టుకొని అతని వెంట నడవసాగింది. అప్పుడే సరిగ్గా ఆ సమయంలో ఒక టూరిస్ట్ బస్సు ఆ రోడ్డు గుండా రావడం వల్ల బస్సు హార్న్ రవికి వినిపించింది. ఆమె చూపులు ఆ బస్ మీద పడింది. ఆమె పెదవుల మీద క్రూరత్వంతో కూడిన నవ్వు వెల్లువెత్తింది. ఆ వాతావరణం చూస్తుంటే ఆ బస్సులోని వారికి ముచ్చెమటలు పట్టేశాయి. పట్టపగలే ఇలా ఉందంటే వద్దన్నా వినకుండా షార్ట్ కట్ అని దారి గుండా వచ్చేలా చేశారు. అసలే ఈ అడవంటేనే భయం నాకు అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు బస్ డ్రైవర్. అకస్మాత్తుగా బస్ ఎదురుగా నిలబడ్డారు రవి, నందిని. సడన్గా బ్రేక్ వేశాడు డ్రైవర్. బస్సులోని వారు ఒక్కసారిగా ముందుకు పడబోయారు. థూ అంటూ వెన్ను తట్టుకున్నాడు డ్రైవర్. ఎవరు మీరు? మీరు చావడానికి మా బస్సే దొరికిందా? కోపం చూపిస్తూ అన్నాడు. ఒక చూపు చూసింది నందిని. ఆమె కళ్ళు కోపంతో డ్రైవర్ వైపు చూస్తున్నాయి. భయంతో మౌనంగా ఉండిపోయాడు డ్రైవర్. ఎందుకో అతనికి కూడా తెలీదు. ఎవరు మీరు? ఇక్కడేం పని అని అడిగాడు ఆ బస్సులోని వ్యక్తి. వర్షంలో తడిచిన రవి నందినిని చూసి, మేము ఈ ఊరు వెళ్తుండగా మా కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. మేము ఇక్కడ ఇరుక్కుపోయాం. ప్లీజ్ మమ్మల్ని కొంచెం పక్క ఊరి వరకు డ్రాప్ చేయరా? మేము అక్కడి నుండి వెళ్ళిపోతాం అన్నాడు రవి. దానికి ఆ బస్సులోని అతను, అవునా, సరే, మాతో పాటు రావచ్చు. మీరేమంటారు అని అడిగాడు ఆ వ్యక్తి బస్సులోని వారి వైపు చూస్తూ. మాకు ప్రాబ్లం లేదు. పాపం ఏదో ప్రాబ్లంలో ఉన్నారంటున్నారు. అసలే అడవి, అందులోనూ వర్షం. వారికి సహాయం చేద్దాం అన్నారంతా. నందిని ముఖం మీద ఒకలాంటి క్రూరమైన నవ్వు చేరింది. ఎందుకో వీళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఇందాక చూసిన చూపికే గుండె ఆగిపోయింది మనసులోనే అనుకుంటున్నాడు డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు రవి ఎంతో వినయంగా. వెంటనే కారు దగ్గరికి వెళ్ళి రవి వారి వస్తువులు అన్నీ తీసుకొని బస్ దగ్గరికి వచ్చాడు. రవి, నందిని ఇద్దరూ బస్ ఎక్కారు. అందరూ ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు. నందిని ముఖం కోపంగా మారింది. రవి గమనించలేదు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక గ్రామానికి చేరారు. ఆ గ్రామం అసలే పల్లెటూరు. ఊరి చివర. వర్షం పడుతుంది. పల్లె జనాలు చలికి ఇంట్లోనే ముసుగు వేసుకొని పడుకున్నారు. ఆ ఊరి సత్రంలో అందరూ ఫ్రెష్ అయి వారి వారి దగ్గరున్న ఆహార పదార్థాలు తినడానికి కూర్చున్నారు. రవికి ఫోన్ సిగ్నల్ అందడంతో వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి వారు ఉన్న ప్లేస్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. నందిని నవ్వు కూడా, ఫ్రెష్ అప్ అవ్వు, ఏమీ ఆలోచించకు, నేను మన కోసం ఫుడ్ తీసుకొస్తాను. అంతలోకి అన్నయ్య వస్తాడు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి సత్రం వైపుగా కదిలాడు. నందిని తీక్షణంగా అక్కడి ప్రదేశాన్ని చూస్తుంది. వెంటనే ఎవరో పిలిచినట్టుగా గుబురుగా ఉన్న చెట్ల వైపు నడవడం మొదలుపెట్టింది. చుట్టూ పిచ్చి మొక్కలు, వేప చెట్లు గుబురుగా ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఊడలతో నిండిపోయి ఉంది. బస్ డ్రైవర్ నందినినే గమనిస్తూ నందిని వెనక వెళ్ళాడు. నందిని కళ్ళు తెల్లగా, లోపలి గుడ్డు నిలువుగా ఉంది. ఒక వికృత రూపంగా మారింది తను. ఆ రూపాన్ని చూసి మూర్ఛబోయాడు అతను. వెనక్కి జరుగుతూ కింద పడ్డాడు. అతని శరీరం మృత్యు భయంతో వణుకుతుంది. అతని ముఖంలో ముఖం పెట్టి చూసింది. గుండె ఆగినంత పనైంది అతనికి. వర్షం చినుకుల చెప్పుడు ఒకవైపు, అతని గుండె శబ్దం మరోవైపు ఆ నిశ్శబ్దంలో వినబడుతున్నాయి. భయంతో ఆ డ్రైవర్, నన్ను ఏమీ చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు అరుస్తూ. నన్ను కాపాడండి అని అరుస్తున్నాడు. నీ గొంతుకి వినబడదు అని క్రూరంగా నవ్వింది ఆ పిశాచి. ఆ గొంతుకే చిగురుటాకులా వణికిపోయాడు అతను. పారిపోదాం అన్న ఆలోచన కూడా లేదు. స్తంభించిపోయింది అతని శరీరం. ఆ పిశాచి వికృతంగా నవ్వుతూ అతని గొంతు కొరికి రక్తం తాగింది. నొప్పితో అరిచాడు బిగ్గరగా. కొంతసేపు విలవిల్లాడాడు. అంతే, ఆగిపోయింది అతని ఊపిరి. ఆ పిశాచి ముఖంలో ఒకలాంటి వెలుగు వచ్చింది. మళ్ళీ నందినిగా మారిపోయింది.